ఆగక్కడా. దండాలండి అయ్యా. మనం ఎవరనరా? ప్రెసిడెంట్ అయ్య గారికి బావగారంటే. అంతేకాదు, కాబోయే మామగారిని కూడా. అంటే నీ బాస్కే బాస్ అన్నమాట. అట్లాంటి నా ముందు శ్రీకృష్ణదేవరాయ లెవెల్లో తలపాక చుట్టుకుని ఉంటుంటావా? నీ గుండె చెరువా కట్టా, నడు కట్టా. అది మర్యాద. చచ్చద గట్ట కట్టుకు తిరుగు. ఎలా ఎట్టంది నాడు. దండాలయ్యా. నర్మాయ్ ఎరా బలిసింత? అబ్బే లేదండి అయ్యా. లేకపోతే ప్రెసిడెంట్ కి బాబా ప్లస్ మామగారిని అయిన నా ముందే నడుముకి గుడ్డ కట్టుకుని నిలబడతావా? తే తలకు చుట్టుగా. అది మర్యాద అంటే. నైట్ బెడ్ మీద కూడా ఎట్ట కట్టుకోబెట్టుకోవాలి. ఇంకెళ్ళిపో. అలాగేనండి. ఇప్పుడు రే బురద పంది అన్నాయ్, ఎలా ఉందిరా మన అజమాయిషి? కొత్త బొచ్చలు సద్దనంత కమ్మగా ఉందన్నాయ్. కరెక్ట్. కాకపోతే చిన్న మార్పు. ఏంటి? నీ గురించి నువ్వే పంపు కొట్టుకుంటుంటే నీ కాళ్ళు నువ్వే పిసుకున్నంత సీపుగా ఉందన్నా. నీ లెవెల్ ని నేను ఎడల్పు చేస్తాను. పద పద పద. రే ఏంటాట తుమ్మ మూతలో నిలబడి చూస్తావు? నిన్నే రా రారా. దండాలండి అయ్యా. ఈయనెవర్రా? ప్రెసిడెంట్ అయ్య గారికి బావగారండి. అంటే ఓసీగా తింతిరిగా ఎదవగాదుగా. మీ అయ్యగారికి అయ్యగారు. ఇంత పెద్ద మనిషి ముందు నువ్వు గోసి పెట్టుకొని నిలబడతావా? ముందా గోసిప్రా ఇప్పో. ఏంట్రా నువ్వు చేస్తుంది? నీకు మర్యాద చూపిస్తా ఉండనా? ఇప్రా ఇప్పో. పొత్తురా, నువ్వు చూపించేది మర్యాద కదరా. నీకు తెలియదు ఉండనా? ఇప్రా ఇప్పో. ఐ, ఇప్పా. అది అది మర్యాద అంటే. రేయ్, ఇక మీదట ఈయన ఎక్కడ కనిపించినా ఇలాగే మర్యాద చూపించాలి. ఎలా ఎలా కొట్టానన్నాయ్? అందమైన ఆడాళ్ళ అందాలు చూద్దాం కదా పొలం వస్తే పొద్దున్నే ఈ దిశమాలు చూపిస్తా. ఏంటంటే ఇంకా ఏం చేయాలండి? చెరుకు మాకు అమ్ముతానని చెప్పి మా దగ్గర అడ్వాన్స్ తీసుకుని ఇప్పుడు వేరే వాళ్ళకి అమ్మకానికి పెడతారా? నేను ఇప్పుడు మీ దగ్గర అడ్వాన్స్ తీసుకుంది. అదేంటండి అట్లా అంటారు? మీ పేరు చెప్పాక మీ బాబు పోతరాజు గారు మా దగ్గర 10,000 పెట్టుకెళ్ళింది. డబ్బు ముట్టిందని మీ చేతులతో రాసి ఇచ్చిన ఉత్తరం చూసుకోండి. కోటయ్య, మా బావ మిమ్మల్ని మోసం చేశాడు. మీ 10,000 సాయంత్రం పంపించేస్తాను, మీరు వెళ్ళండి. క్షమించండి అయ్యా, మీ బావ మోసం తెలియక మిమ్మల్ని ఏదో అనేసి. అయినా మీ బావ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. మనం తెలిసిన వాళ్ళు కాబట్టి సరిపోయింది. అదే వేరే ఊరు అయితే పరువు పోతుంది. వస్తాం బాబు. వస్తాం బాబు. వచ్చేసా. వదలండి బాబు, ఎవరైనా చూస్తే గొడవ అయిపోద్ది. అందుకే మనం రోజు కలిసిన స్థలం ఉంది కదా, ఏది తోటలో బావికాడ షెడ్డు. నువ్వు అక్కడ ఉండు, నేను వచ్చేస్తున్నా. బోరింగ్ నీళ్ళకి స్నానం చేస్తే ఒళ్ళంతా గిలిగిలి అంటే. నా ఎకరం నేల బోరింగ్ పంప్ సంగతి ఏం చేశారు? పిచ్చి మొఖమా, బోరింగ్ పంప్ రెడీ. నేల కోసమే ఎత్తుకుతున్నా అన్నట్టు పట్నం నుంచి సిల్క్ చీర చైనా హల్వా పట్టుకొచ్చా. తొందరగా రెడీ అవ్వో, కట్టుకుంది కానీ. రెడీ. సరిగ్గా టైం తెచ్చారా? ఏంటి రోడ్ ఎదిగే కొద్ది నా పొలకలు వచ్చేస్తున్నాయి. మొఖమా సరే ఏంటి రెచ్చిపోతున్నా? నువ్వు ఇలా ఇలా నువ్వు విడరా. కొద్దిగా ఇది పట్టుకున్నా. విజయబాబు వచ్చేస్తున్నాడు. అమ్మో, బామ్మతో చెప్తాడు. ఇప్పుడు నా పరువు అయిపోతేమో. అక్కడ నా మీద కోపం ఎక్కువ. అమ్మో, బామ్మతో చేస్తున్నాడు. అమ్మో అమ్మో. ఏంటయ్యా నువ్వు చేస్తుంది ఇక్కడ? పని బామ్మర్ది పని. పొద్దు నుంచి సింగిల్ టీ కూడా తాకుండా ఒళ్ళు ఇరుచుకుని కష్టపడి మరి పొలానికి నీళ్ళు ఎడతానా. నేను బాగా పని చేస్తానా? బాగా పని చేస్తున్నావు. మరో పొలంలో నీళ్లు పక్కడి పొలంలోకి వదిలేసి చాలా బాగా పని చేస్తున్నావు. ఆ పొలం మంది కాదా? ఆ మాత్రం తెలిస్తే నీ బతుకు ఇలా ఎందుకు గడుస్తుంది? ముందు ఉత్తరానికి జవాబు చెప్పు. నా పేరున దొంగోత్తరం రాసి ఆ కోట దగ్గర డబ్బు కొట్టేసింది ఎవరో? దొంగోత్తరమా? ఎదిటి దొంగోత్తరమే.
చీ 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 చీ. చా 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 చా. రేయ్ ఎవరాదే ఎవరాదే ఈ దొంగోత్తరం రాసినటువంటి ఎదురునాయాలు ఎవరు? నాకు కోపం రాకముందే చెప్పేయండి, లేకపోతే నా బామ్మర్దిని దగ్గా చేసిన దగ్గా కోరి ఎదవని సెంటర్ లో నిలబెట్టి ఆడమగా తేడా చూడకుండా చడుగుడు చడుగుడు. ఏయ్, నీ డ్రామా యాక్టింగ్ ఆపు. ఆపేసా. నాకు మొత్తం తెలిసిపోయింది. మర్యాదగా చేసిన తప్పు ఒప్పుకో, లేదా పోలీసుల్ని పిలిచి వాళ్ళ లాఠీ కర్రలతో నిజం చెప్పించాల్సి వస్తుంది. ఆ మధ్యలో పోలీసు వాళ్ళు ఎందుకులే బామ్మర్ది, ఇది మన ఫ్యామిలీ వ్యవహారం. నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నా. ఆ ఉత్తరం రాసి ఆ డబ్బు తీసుకుంది నేనే. ఆ డబ్బు ఆనా పైసలతో సహా ఎప్పుడో ఖర్చు పెట్టేశా. ఛీ, సిగ్గు లేకపోతే సరే. నువ్వు నీ కొడుకు కలిసి ఊళ్ళో నా పరువు తీస్తున్నారు. నా అక్కను కట్టబెట్టిన పాపానికి బట్టకి తిండికి నెలలా ఇస్తూనే ఉన్నాగా. నా సొమ్ముతిని నాకే ద్రోహం చేస్తారా? మీలాంటి విశ్వాసం లేని కుక్కల్ని ఏం చేసినా తప్పులేదు. బామ్మర్ది మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు. నేను మీ ఇంటికి అల్లుండే కాదు, రేపో మాపో నీ కాబోయే మావని. అది మర్చిపోయి ఓ రెచ్చిపోతున్నావు. ఎదవది 10,000 రూపాయల కోసం ఎంతమంది పనోళ్ల ముందు నా పరువు తీస్తావా? నా కూతురు నీ పెళ్ళం వద్దు కదా, ఆ పనిచ చూపిస్తాను నా పవర్ ఏంటో. ఏంటన్నా అర్థవస్తున్నావా? తప్పగా ఎంత ధైర్యం, ప్రెసిడెంట్ గారు ముందే శపథం చేసి వెళ్తున్నాడు. అది సరే, ఇప్పుడే ఇన్ని వేసాలు ఎత్తన్నాడంటే రేపు నిజంగా తమరు ఆయన కూతురు మెడలో తాళి కడితే ఇంకెంత చేస్తాడో. బాబు, మీ ఉప్పుతున్న విశ్వాసంతో చెప్తున్నాం. తమరు ఆయన ఇంటి అల్లుడైతే మీ పరువే కాదు, మన ఊరి పరువే గంగలో కలిసిపోద్ది. ఆలోచనతో నాన్న నాన్న, దుర్గ సముద్ర ప్రెసిడెంట్ గారు వస్తున్నారా? ఎందుకు వస్తున్నారబ్బా? రండి బాబు రండి. గాలి లేని వల్ల ఏంటి బాబు ఇలా వచ్చారు? గేదెలు ఏమైనా ఇబ్బంది పెడుతున్నాయా? అయ్యేం మొక్కలు గుట్లు కదే మంచియనే. నేను వచ్చింది గేదెల గురించి కాదు. మరి మీ అమ్మాయికి ఓ మంచి సంబంధం చూడమని చెప్పారుగా, చూశాను. ఎక్కడ బాబు కుర్రాడు? ఇక్కడే ఉన్నాడు. ఓ, ఎంట పెట్టుకుని వచ్చేసారనమాట. మరి చెప్పరేం బాబు, ఉండండి కుర్రాడిని పిలుస్తాను. బయట ఎవరు లేరు బాబు. పెళ్లి కొడుకుని కళ్ళ ముందు పెట్టుకుని బయటికి వెతికితే ఎలా కనిపిస్తాడండి? ఏంటి బాబు తమరంటున్నది? అవునండి, మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయి నేనే పెళ్లి చేసుకుంటాను. బాబు, తమరు నా కూతుర్ని పెళ్ళ? వద్దు బాబు, వద్దు. ఇది కుదిరే పని కాదు బాబు. మీ అంతస్తు ఎక్కడ, నా అంతస్తు ఎక్కడ? తమ పొలంలో గడ్డి పోసుపత్రులు బాబు మాయి. మీతో నాకు బియ్యం. సత్య గారు, నేను ఆస్తుల గురించి అంతస్తుల గురించి ఆలోచించి ఈ నిర్ణయానికి రాలేదు. మీ మనస్సుల్ని, మీ మంచితనాన్ని అనుభవంతో అర్థం చేసుకున్నాకే ఈ నిర్ణయానికి వచ్చాను. మీ అమ్మాయి నాకు మనస్ఫూర్తిగా నచ్చింది. అంతకంటే ముందు మీరు, మీ మంచితనం నాకు నచ్చాయి. మీరు ఒప్పుకుంటే ఈ నెలలోనే పెళ్లికి ఏర్పాటు చేస్తాను. ఏమంటారు? తొందరేం లేదు, ఆలోచించి చెప్పండి. ఆలోచన? ఏం ఆలోచించమంటారు బాబు? ఆలోచనకే అందని వరాన్ని మీరు నాకు ఇచ్చారు. ఆ రోజు నన్ను చావు నుంచి తప్పించి ప్రాణాలు కాపాడారు. ఈ రోజు నా కూతురు మెళ్ళలో తాళి కడతారంటున్నారు. ఇది కలో నిజమో తెలియక ఈ పేదోడుకుంటే ఆనందంతో ఉక్కిరిబిక్కి అయిపోతుంది బాబు. అమ్ముతోడు బాబు, నేనెందుకు పుట్టారో నాకు తెలియదు, కానీ మీరు మాత్రం మా కోసమే పుట్టి మనిషి రూపంలో ఉన్న దేవుడు బాబు. మీరు పెద్దవారు, ఆశీర్వదించాలే కానీ నమస్కరించకూడదు. ఇంతకీ ఈ పెళ్లి మీ అమ్మాయికి ఇష్టమో కాదో కనుక్కోండి. నేను వెళ్ళి వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేస్తాను. వస్తానండి. కన్న తల్లిని నేను చచ్చాననుకున్నావంట. నీ ఇష్టానికి నువ్వు పెళ్లి చేసుకోవటానికి నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని బతుకుతున్న మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎవడో దాన్ని పోయే దళారాడి కూతురు చేసుకుంటావా? అమ్మా, ఈ ఊళ్ళో మేము తలెత్తుకు తిరగలమా? మాకెంత పరువు తక్కువ. అంత పరువు తక్కువ పని నేనేం చేయడం లేదు. నా మనసుకు నచ్చిన అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటున్నాను. అది తప్పు అనుకుంటే నీ కర్మ.
అవునరా, నా కర్మే. ముసలాయన పోయిన తర్వాత కూడా ఇంకా నేను బతికున్నాను చూడు, నిజంగా నా కర్మేరా. ఏవే విన్నావా నీ తమ్ముడు మాటలు? మన గుండెల్లో చిచ్చు పెట్టి ఎవతో లేబర్ దాని మెళ్ళలో తాలిపట్టు కట్టి ఈ ఇంటి కోడలుగా తీసుకొస్తాడంట. ఇంకా ఎందుకే ముడిచిదానిలాగా ఈ ఇంట్లో నిలబడ్డావు? నీ ఇంటికి నువ్వు పో, నా దారి నేను పోతున్నా. రేయ్, ఈ కాంతమ్మ శాపం ఊరికే పోదరా, నువ్వు పాడైపోటాకే వచ్చింది ఇదంతా. నా మనవరాలకి ద్రోహం చేసిన ఆ మాయలాడి మట్టి కొట్టుకుపోద్దిరా, మట్టి కొట్టుకుపోద్ది. అగా ఇంకొక పాలి ఆ పాపిష్టి కొంపలో అడుగు పెట్టావంటే నిన్ను అడ్డంగా నరికి పారేస్తా. ఇయాలతో అన్ని రకాల బంధుత్వాలు కట్టు. ఆ దరిద్రుడు ఎవరు? తమరి తమ్ములుంకారు. పెళ్లి దాకా వచ్చిన తర్వాత ఇయాల నా కూతుని కాదని ఇంకో దాన్ని పెళ్లి చేసుకుంటాడా? అసలు నా కూతురికి ఏం తక్కువనే? ఓ ఆడపిల్లకి తాళి కట్టే ముందు ఆ పిల్ల గురించి మాత్రమే కాదు, దాన్ని కన్నవాళ్ళ గురించి కూడా ఆలోచిస్తారు. సరే, నేను ఎదవని, నా కొడుకు ఎదవన్నర ఎదవ. మరి నువ్వు పతివ్రతం శిరోమణివి కదా, పైగా అక్కవి. మరి నీ ముఖం చూసేనా చేసుకుతావచ్చుగా? నా ముఖం చూసే ఇన్నాళ్ళు ఈ కుటుంబాన్ని వాడు పోషించాడు తెలుసా. నువ్వు నీ కొడుకు మనుషుల్లా మసలుకుంటే ఈ రోజు వాడిని చొక్కా పట్టుకుని నిలబెట్టి నా కూతుర్ని ఎందుకు పెళ్లి చేసుకోరా అని అడుగుండేదాన్ని. ఇప్పుడు నేను నోరు మూసుకుని ఎందుకు తిరిగి వచ్చానో నీకు అర్థమై ఉంటే ఎప్పటికైనా బాగుపడతావు.